అసలు యూట్యూబ్‌లో వీడియో ఎడిటింగ్ జేయడానికి చాలా తపనలు పడతారు. ఇప్పుడు బిగినర్స్ గానీ, అండ్ సీనియర్ గానీ ఎవరన్నా గానీ కంప్లీట్‌లీ సో, వీడియో ఎడిటింగ్ జేయడానికి చాలా తపనలు పడతారు. సో, ఎందులో ఎడిటింగ్ చేస్తే బావుంటదని చాలా తపనలు పడుతున్నారు కాబట్టి, ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏంటిదంటే ఒకటి మనకు కైన్ మాస్టర్ ఉంది. ఒకటి ఇన్‌షాట్ ఉంది. మనకు విఎన్ యాప్ ఉంది. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే గాయ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు విఎన్ యాప్ అయితే చాలా బెస్ట్ యాప్ అన్నమాట. చాలా మంచి బెస్ట్ యాప్. అందులో మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఎలా ఉంటది. సో చూడండి గాయ్స్ ఇక్కడ మన లోగో అనేది యూట్యూబ్ లోగో అనేది ఇలా వెళ్తే ఎలా బాగుంటది. సో అందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సాంగ్ ఇలా ప్లే అవుతుంది చూడండి. సో అలా సాంగ్ ఇలా ప్లే అవుతుంది అనుకోండి 100% మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది. కంప్లీట్‌లీ గాయ్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన లోగో కూడా అంటే మన ఫోటో కూడా పెట్టుకోవాలంటే ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. మన ఛానల్ నేమ్ చూడండి ఇలా వెళ్తే ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. డిఫరెంట్ వెళ్తే మన ఛానల్ నేమ్ కూడా అలా డిఫరెంట్ వెళ్ళాలంటే ఎందులో చేసుకుంటే బాగుంటది. విఎన్ యాప్‌లో చేసుకుంటే చాలా కిరాక్ ఉంటది. మీరు చూసేయండి. ఒక్కసారి చూస్తే మీరు 1,00,000, 2,00,000, 3,00,000 వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. వీడియో ఎడిటింగ్ లోనే ఉంటది. ఏమున్నా వీడియో ఎడిటింగ్ లోనే ఉంటది. మీరు ఎలా పడితే అలా అప్లోడ్ చేసిండ్రు అనుకోండి వీడియోకి వ్యూసే రావు. కంప్లీట్లీ మీరు వీడియోకి ఎడిటింగ్ నేర్చుకున్నారనుకోండి 100% మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ మీ వీడియో ఇంప్రూవ్ పెరుగుతుంది అనమాట. కంప్లీట్లీ మీరు చూడండి 100% రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో చూసిండ్రు అనుకోండి మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారు. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కొద్దిగా వీడియో లెంత్ ఉంటుంది. స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్ ఉంటాయి. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ కంప్లీట్లీ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు ప్రమోషన్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది అనమాట. సో అదెందుకు మరి ఇది ఉంది కదా అని అనుకోవచ్చు మీరు కంప్లీట్లీ. సో అదిగిన పర్చేస్ చేసిండ్రు అనుకోండి 100% దాంట్లో మీకు కొన్ని వీడియోస్ అయితే అన్లాక్ అవుతాయి. అన్లాక్ ఎందుకు అవుతాయి? సో దాంట్లో ఏముంటాయంటే కంప్లీట్లీ మీ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి, ఎవరికి చెప్పిన ట్రిక్ అయితే చెప్తాను. మీ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి అండ్ 30 డేస్లో ఎలా మోనిటైజేషన్ చేసుకోవాలి. చాలా సింపుల్ వీడియోస్ అయితే చెప్పాను. చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ మళ్ళీ రాబోయే వీడియోస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ అందరికన్నా ముందు మీరు వీడియో చూస్తారన్నమాట. అంటే నేను ఏదైతే వీడియో పబ్లిక్ చేస్తానో సో పబ్లిక్ చేయకముందు మన ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ కనిపించాలంటూ చేస్తానమాట. 1 hour, 2 hour, 3 hour, 5 hours ఇట్లా కనిపించేలాగా నేను ఫస్ట్ వీడియో మీకే కనిపించేలాగా పెడతానమాట. ఏదైనా కానీ అప్డేట్ కానీ ఏదైనా కానీ వీడియో కానీ ఫస్ట్ మీకే వస్తాయన్నమాట. ఏది సో అందరికి ఈ 59 మెంబర్స్ కానీ అండ్ గోల్డ్ మెంబర్షిప్ కానీ ఎవరికైనా కానీ కనిపించేలాగా పెడతాను అనమాట. అండ్ ఏదైతే వీడియో లాక్ పెడతానో ఆ లాక్ వీడియో మాత్రం అన్లాక్ కావాలంటే 119 రూపీస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయి అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే అండ్ విఎన్ యాప్ అనేది ప్లే స్టోర్ లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ప్లే స్టోర్ లో వెళ్ళి మీకు డౌన్లోడ్ అయితే చేయొచ్చు కదా. సో కంప్లీట్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ విఎన్ యాప్ అయితే కనిపిస్తుంది కదా. ఈ విఎన్ యాప్ ని సో ఇట్లా ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ నుండి చెప్తున్నాను అనమాట. సో కంప్లీట్ చూసేయండి. సో ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటది కాబట్టి మీరేం చేస్తారంటే గాయస్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా? ఈ ప్లస్ సింబల్ ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా. ఈ న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఈజీలీ ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీకు ఏదైతే వీడియోకి మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అంటున్నారో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇదొక వీడియో సెలెక్ట్ చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ కోసం ఇదొక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. సింప్లీ ఇట్లా ప్రాసెసింగ్ జరుగుతుంది. నాకు ఇలా వస్తుంది, మీకు రాదు. ఇలా ఈ స్మార్ట్ ఫోన్లో కొద్దిగా వర్క్ కాదు కాబట్టి కొద్దిగా ఇలా అయితే వస్తాయి అనమాట. మీకు ఏదైతే మంచి స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి మీకు మంచిగా వస్తాయి అనమాట. ఇలా అయితే రాదు, ప్రాసెసింగ్ అయితే రాదనమాట, డైరెక్ట్లీ వస్తాయి అనమాట. ఓకే. సో జస్ట్ ఫ్యూ మినిట్లో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. గాయస్ చూడండి మొత్తం ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. కంప్లీట్లీ మనకైతే డాష్ బోర్డ్ అయితే వీడియో అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది చూడండి. సో దీనికి మీరేం చేస్తారంటే చూడండి నా ఫేస్ అనేది గ్లో లేదు, నా ఫేస్ లో గ్లో లేదు. సో ఇది ఒరిజినల్ వీడియో షూట్ చేసిన వీడియో అనమాట. సో దీన్ని మీరేం చేస్తారంటే కదా చూడండి. సో ఒరిజినల్ ఫేస్ కలర్ అనమాట. ఇప్పుడు దీన్ని గ్లో చేసుకుందాం, మన ఫేస్ ని గ్లో చేసుకుందాం. చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఫిల్టర్ కనిపిస్తుంది. ఎవరికైతే తెలియదో మొత్తం చూపిస్తాను. ఈ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి, చూపిస్తాను. అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ అడ్జస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తీరికతో మంచిగా స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవచ్చు. నేనేం చెప్తాను అంటే ఫిల్టర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఎవరైతే స్మార్ట్ ఫోన్ నా స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సీజన్ ఉంది చూడండి, ఇది సీజన్ అనమాట. ఈ సీజన్ ని సెలెక్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ థర్డ్ వన్ ఉంది చూడండి, ఇది థర్డ్ వన్.
ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే చూడండి గాయ్స్, ఇక్కడ బ్రైట్ గా అయిపోయింది అనమాట. మన ఫేస్ అనేది బ్రైట్ గా అయిపోయింది. కొద్దిగా ఎక్కువ అయిపోయింది, మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇన్స్టెంట్లీ అడ్జస్ట్ చేసుకోండి, కొద్దిగా తక్కువ పెట్టుకోండి. ఓకే, 88, 90 అంతలో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఓకే వేసిస్తాను. ఓకే వేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు మొత్తానికి అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ చేంజ్ అయితే అయిపోయింది, అంటే మన ఫేస్ కి గ్లో అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఎక్కడి నుండి కావాలి మన వీడియో, ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు అనుకుంటే గాయ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా కత్తెర కొడుతుంది కదా కింద. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత, మన వీడియోని క్లిక్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ కత్తెర కొడుతుంది కదా, ఈ కత్తెర గుర్తుని సెలెక్ట్ చేయండి. సో కత్తెర గుర్తుని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ భాగం క్లిక్ అయింది ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ భాగాన్ని క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ ఓకే చేస్తే సింప్లీ ఇక్కడ భాగం అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సింప్లీ వేరే చెప్తున్నా, వీడియో ఎండ్ వరకు ఉండి స్కిప్ అయితే చేయకండి గాయ్స్. ఇక్కడ మంచిగా ఉంటుంది వీడియో. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుంటే వీడియో మొత్తం చూసేయండి గాయ్స్. చూడండి ఇప్పుడైతే కట్ అయిపోయింది. సో మధ్యలో కటాప్ చేసుకోవాలంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక కటాప్ చేసేస్తే ఇక్కడ కటాపు, అండ్ మిడిల్ది ఇక్కడ కటాపు, కొద్దిగా ఇంత కటాప్ చేసుకోండి. ఈ మిడిల్ది వద్దనుకుంటే ఇట్లా డిలీట్ వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మీరు డిలీట్ వేసుకొని మొత్తం మధ్యలో మనం గ్యాప్ ఇస్తూ మాట్లాడతాం. సో ఏదో ఒకటి మాట్లాడతాం కదా, డిలీట్ వేసేయండి. డిలీట్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ మన ఇక్కడ ట్రిమ్ ఉంది, ఫిక్స్ ఉంది చూడండి, ఎఫెక్ట్స్ ఉంది చూడండి. సో మనకి ఎఫెక్ట్స్ ఫస్ట్ నుండి ఇట్లా ఎఫెక్ట్స్ రావాలంటే ఎఫెక్ట్స్ చూడండి ఇట్లా 3 వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. సో అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసి మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేయండి. ఇందులో చాలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఫ్రీ అన్నమాట, డబ్బులు తలగాయి. ఓకే, సో ఇవన్నీ ఫ్రీ కాబట్టి ఫ్రీ చేసుకోండి. ఇది చూడండి డిఫరెంట్ వస్తాయి గాయ్స్. ఇక్కడ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, అదొకటి అయిపోయిందా. అండ్ ఇక్కడ స్పీడ్ ఉంది చూడండి. స్పీడ్ అంటే ఏంటి, ఇప్పుడు కత్తెర గుర్తు మనం కట్ చేసి మనం వీడియో డిలీట్ చేస్తాం కదా, అదే అనమాట. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, అయిపోయిందా. స్పీడ్ ఉంది చూడండి, స్పీడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ కర్వ్ ఉంది. సో కర్వ్ అంటే ఏంటి, సో ఇలా వెళ్ళి కొద్దిగా ఆగి స్లోగా వెళ్తే చూడు, వీడియోలో మీరు పిక్చర్లో చూస్తారు చూడండి, సినిమాలో చూస్తారు చూడండి, అలా మీరు చేసుకోవచ్చు. లేదా రెగ్యులర్లో చేసుకోవాలంటే 1x ఉంది, 2x ఉంది, 3x ఉంది, 4x ఉంది, ఎలా అంటే అలా స్పీడ్ అయితే చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. స్పీడ్ అనమాట. ఓకే, వాల్యూమ్ అయితే తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ ఫేడ్ ఉంది చూడండి, ఫేడ్ అయితే మనకు అది అంత అవసరం లేదు. సో అది ఫేడ్ చూడండి గాయ్స్. ఇప్పుడు ఇది ఎక్కడైనా ఫేడ్ చేయాలంటే ఫేడ్ చేయొచ్చు, వాల్యూమ్కి అది అవసరం లేదు. ఇప్పుడు మన వీడియోకి క్రాప్ చిన్నగా పెద్దగా చేసుకోవాలంటే అది కూడా వీడియో క్రాప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఉంది చూడండి, 16:9 సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం 9:16 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సెలెక్ట్ చేసుకో, అంటే మనం లాంగ్ ఫార్మాట్ కాబట్టి 16:9 సెలెక్ట్ చేసేసి అండ్ ఓకే చేయాలన్నమాట. ఇలా ఓకే చేస్తే అది సైజ్ ఓకే అయిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి గాయ్స్ ఇక్కడ రొటేట్ ఉంది, మనం రొటేట్ చేసుకోవచ్చు. మన వీడియోని ఇలా వేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. మిర్రర్ ఉంది, మిర్రర్ అంటే మనం ఇలా చూస్తే మనం అద్దాల్లో డిఫరెంట్గా కనిపిస్తాయి, ఇట్లా ఫ్రంట్ కనిపిస్తాయి అన్నమాట, అట్లా కనిపిస్తాయి కాబట్టి సో అలా చేసుకోవచ్చు. సో ఫ్లిప్ ఉంది, ఫిల్ ఉంది. మన వీడియోని చూడండి, మీకు చూపిస్తుంది. మన వీడియో ఇట్లా 1 సెకండ్, మన వీడియో ఇట్లా అయిపోయింది అనుకోండి, ఎప్పుడైనా కానీ వీడియో అట్లా అయిపోయింది అనుకోండి, మనం ఫిట్ చేసిన ఇక్కడ ఫిట్ ఉంది చూడండి, ఫిట్ చేసేస్తే ఫిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఫిట్ చేసిన తర్వాత కాదు మొత్తం అయితే సైజ్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, సో ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసుకోవాలంటే, బ్యాక్గ్రౌండ్ అంటే మన ఎన్కి సైడ్ లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ కాదు, మనకి ఇట్లా సైడ్ లో బ్యాక్గ్రౌండ్ వస్తాయి అన్నమాట. అలా డిఫరెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బోర్డర్ ఉంది, బ్లర్ ఉంది. ఈ బ్లర్ అనేది మన వీడియో కొద్దిగా బ్లర్ కావాలంటే బ్లర్ కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్లర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా భాగం మొత్తం వీడియో బ్లర్ అవుతుంది. ఇది అంటే ఇట్ సైడ్ బ్లర్ కాదు, కొద్దిగా డిఫరెంట్ అయితే బ్లర్ కాదు, మొత్తం బ్లర్ అయిపోతాయి అనమాట. ఓకే, అలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తానికి బ్లర్ అయిపోయింది కాబట్టి నన్ చేసేసి ఓకే వేసేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ డీనాయిస్ ఉంది చూడండి. ఈ డీనాయిస్ అంటే ఏంటి, చాలా నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్నయ్య మాకు ఫ్యాన్ వాయిస్ వస్తుంది, ఏదో ఒక సౌండ్ వస్తుంది, బయట అవుట్ సైడ్ సౌండ్ వస్తుంది, నాయిస్ అయితే చాలా వస్తుంది, మేము ఏం చేయాలి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఇది ఇనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మొత్తం అవుట్ సైడ్ ఏదైతే సౌండ్ ఉందో, ఏదైనా మాట్లాడింది ఉందో అవి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి, మన ఓన్ వాయిస్ వస్తుంది అనమాట. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, డీనాయిస్ అనమాట. ఓకే, డీనాయిస్ ని ఇనేబుల్ చేసేసుకుంటే సో అది మొత్తం క్యాన్సల్ అయిపోతాయి అనమాట, నాయిస్ క్యాన్సలేషన్ అయిపోతాయి. ఓకే, ఇక జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు, ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు గాయ్స్. చూడండి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఆడియో ఉంది. ఎక్స్ట్రా ఆడియో అంటే ఏంటి, సపరేట్ ఆడియో చేసి పెడుతుంది, మనం మాట్లాడిన ఆడియో అనేది సపరేట్ ఆడియో చేసి పెడుతుంది, అది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సపరేట్ ఆడియో అయిపోయింది చూడండి, అవును ఇక్కడ. ఓకే, అట్లా కూడా చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే చేసుకోవచ్చు, నేను సపరేట్ చేసిన అండ్ ఇప్పుడు దీనికి తీసేస్తాను అనమాట. ఓకే, సో అట్లా. అండ్ ఇక్కడ ఆడియో క్యాప్షన్, సో ఆడియో క్యాప్షన్ మనం ఏదైతే మాట్లాడతామో లెటర్లో రావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్. ఇక్కడ చూడండి మనకి ఏముంది చూడండి, మొసైక్ ఉంది చూడండి. మొసైక్ అంటే ఏంటి చూడండి, మనకి ఎప్పుడైనా వీడియో ఇక్కడ భాగంలో బ్లర్ కావాలంటే చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్లర్ చేసుకోవచ్చు. ఎలా అయినా సైజెస్ ఉన్నాయి చూడండి, ఎలా అయినా
బ్లర్ చేసుకోవచ్చు చూడండి. అవునా, బ్లర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైడ్ భాగాల్లో బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి. మ్యాగ్నిఫైర్ అంటే ఏంటి, మన భాగంలో జూమ్ ఇన్ కావాలి చూడండి. సో ఇక్కడ చూడండి నా ఫేస్ చూడండి ఇట్లా జూమ్ ఇన్ అయిపోయింది. సో అట్లా చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ చేసుకోవచ్చు గాయ్స్. ఇక్కడ అండ్ ఇక్కడ స్టోరీస్ ఉంది, రివ్యూ ఉంది. మన వీడియో రివర్స్ లో రావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ పిఐపి ట్రాక్ ఉంది. పిఐపి ట్రాక్ అంటే ఈ భాగం మాది రెండవది కావాలి కాబట్టి ఈ పిఐపిని రెండవది చేసి పెడతాయన్నమాట. సో అట్లా కూడా చేసి పెడుతుంది, వాళ్ళు రెండవది చేసి పెట్టింది. సో అట్లా డిఫరెంట్ అయితే చేసి పెడుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే గాయ్స్, సో వీడియో అయితే ఫుల్ ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇంకా మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కనిపించకుండా చూపిస్తారు ప్లస్ సింబల్ ఇదే అని అనుకుంటారు మీరు. ఇది ప్లస్ సింబల్ అనమాట. ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ మనం ఇంకొక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసేస్తే ఇంకొక వీడియో అండ్ తీసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ తీసుకొని అండ్ ఇప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఇట్లా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు గాస్. సైజ్ చేసి పెట్టుకోవచ్చు, ఫిక్స్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత గాస్ ఇక్కడ మనం మాట్లాడింది కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇన్పుట్ టైటిల్ అనేది డిలీట్ చేసుకోండి ఫస్ట్ అప్లై అయితే అది ఒకటి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాస్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఇది స్క్రీన్ రికార్డ్ అనేది డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ అప్లై అయితే నేను తీసేస్తాను. ఇక్కడ మనం మన లోగో పెట్టుకోవాలి. యూట్యూబ్ లోగో కూడా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ సింబల్ అనిపిస్తుందా, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే లోగో ఉందో లోగో వెతకాలి. లోగో ఎక్కడ ఉందో తెలియదు గాయస్. అలా దొరకకుండా మీరు ఏం చేస్తారంటే పిఐపి సెలెక్ట్ చేసుకోండి. పిఐపి సెలెక్ట్ చేసుకుంటే ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడే సర్చ్ చేయాలి. యూట్యూబ్ లోగోని సర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ యూట్యూబ్ లోగో అయితే వచ్చేసింది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇలా తీసుకోండి అనమాట. సో అది దొరుకుతలేదు అంటే వెతికితే దొరుకుతలేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ సింపుల్ కొద్దిగా చిన్నగా చేస్తారు. సో ఇక్కడ నుండి చూద్దాం గాయస్. దీన్ని ఏం చేస్తారంటే సో ఇలా తిరగాలన్నమాట. ఇలా తిరగాలి, డిఫరెంట్ తిరగాలి. మీకు చూపిస్తాను చూడండి గాయస్. అండ్ ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే దీన్ని లోగోని క్లిక్ చేయండి. లోగోని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ ఉంది చూడండి. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. కీ ఫ్రేమ్ ఇక్కడ ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి జస్ట్ ఇట్లా కొద్దిగా ముందుకు రండి, ఇంతకు రండి. ఓకే, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇదిని మూవ్ చేయండి అనమాట. ఓకే, ఇంకా కీ ఫ్రేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడ కిందికి రండి అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడికి రండి అండ్ 1 సెకండ్, ఇది కాదు, ఇది ఇంతకు రండి అండ్ ఇంకా కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇంత కీ ఫ్రేమ్ ఇవ్వండి. 1 సెకండ్, అది అటువైంది. 1 సెకండ్, ఇక్కడికి ఇవ్వండి అండ్ 1 సెకండ్, అది పోయింది ఏంటి, ఇక్కడికి ఇవ్వండి అండ్ ఇంకా స్క్రోల్ చేసి ఇక్కడికి రండి అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడికి రండి అనమాట. సో ఇప్పుడు ప్లే చేస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో అది ఎలా వెళ్తుందో చూడండి గాయస్, చూపిస్తుంది చూడండి. అలా డిఫరెంట్ వెళ్తుంది. సో అలా వెళ్తుంది కాబట్టి డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఫుల్ డీటెయిల్స్ వీడియో కావాలంటే ఫుల్ వీడియోస్ డీటెయిల్స్ అయితే నేను చేశాను. ఇక్కడ లింక్ ఇస్తాను, లేదా లాస్ట్లో లింక్ ఇస్తాను అండ్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసేయండి. మొత్తం అయితే వీడియో చాలా బాగుంటుంది. సో ఇలా అయితే చెప్పిన చూడండి, ఇది ప్రాసెస్ మొత్తం చెప్పిన. ఇక్కడ మీకు మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తుంది చూడండి మ్యూజిక్ ఎక్కడ ఉంది చూడండి గాయస్. ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి. ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. 1 సెకండ్, మీకు కనిపిస్తుంది ఇది అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తే మనం ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది, మ్యూజిక్ ఉంది. మనం మ్యూజిక్ సెలెక్ట్ చేస్తే మ్యూజిక్ లైబ్రరీలో వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తే మై మ్యూజిక్ అండ్ మన అయితే మ్యూజిక్స్ ఉంటాయో ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పెడతా చూడండి, డిఫరెంట్ పెడతా చూడండి. సో ఇట్లా పెట్టేసి అండ్ ఓకే వేసేస్తే మన వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం చేసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది చూడండి. మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ చూపిస్తాను అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందా, దీన్ని మీరు సెలెక్ట్ చేసేస్తే ఎక్స్పోర్ట్ చేసేస్తే అండ్ ఇక్కడ సైజెస్ చూసుకుంటే 1080 ఉంది అండ్ ఇక్కడ FPS అనేది సో ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఒరిజినల్ క్వాలిటీలో రావాలంటే అవరేజ్ బిట్ రేట్ కూడా మీరు మొత్తం ఫిల్ చేసేసి అండ్ ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసేయండి. సో ఇట్లా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. వన్స్ ఒక క్లిక్లోనే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈజీలీ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి. కిరాక్ వీడియో ఎడిటింగ్ చేసుకోండి, మస్తు వస్తాయి అనమాట. సో ఇలా అనమాట ఎడిటింగ్ అయితే చేసుకోండి, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి. ఇదండి కంప్లీట్లీ ఎడిటింగ్ అండ్ ప్రాసెస్. అండ్ ఫుల్ డీటెయిల్స్ మొత్తంతో కావాలంటే గాయస్ ఇక్కడ నేను చెప్పాను కదా, లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఇక్కడ లింక్ ఇస్తాను. సో కంప్లీట్లీ మీరు ఆ వీడియో చూసేస్తే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చేశాను. సో దాని గురించి ప్రాసెస్ మొత్తం చేశాను. సో మీరు మొత్తం వీడియో చూసేయచ్చు అనమాట. ఓకే, సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.